వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. నమస్తే అండి. మాది క్రోసూరు. అయితే ఇసుపాలెం వచ్చి కూరగాయల షాప్ పెట్టుకుని ఒక 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం మెసేజ్న. అయితే 110 సీను వాళ్ళ ఏఎస్ఐ కొడుకు, 110 సీను ఏఎస్ఐ కొడుకు కుమారుడు అనుజ్ఞ నాయుడు, వెంకట అనుజ్ఞ నాయుడు. మా పిల్లగాడు మా చిన్న రిలేటివ్స్ అయితే మా బాబుని 1 సంవత్సరం క్రితం అక్కడ ఉంచాము, ఒక 3 నెలలు. వాడు చదువుకి వెళ్ళనని ఆగి మా ఇంటికి వచ్చాడు. అందుకు కొంత కారణాల వల్ల వాడికి సేవలు చేయటం ఇబ్బంది అవుతుందని పంపించంటే, సరే వాడు నేను రానంటే పంపించలేదు. ఏదో పిల్లలు ఏదో నీ వల్లే నా చదువు ఆగమైపోయిందని వేరే వాళ్ళతో అన్నట్లుగాను ఇతను విన్నట్లుగా చేసి నాకు ఫోన్ చేసి ఒక వారం క్రితం బెదిరించాడు. ఏ వారం వస్తా, నువ్వు ఎట్లా ఉంటావు అది ఇది అని చెప్పేసి. నువ్వు అప్పుడు ఒంగోలులో ఉన్నాడు. ఊళ్ళోకి వచ్చాక నీ ఏ వారం తెలుస్తారా అది ఇది అన్నాడు. మా మిస్సెస్ మా పిల్లలేమో ఊరికి వెళ్ళారు, యాత్రలు వెళ్ళారు. రాత్రి నేను ఒక్కడనే ఉంటాను చూసి మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఆ రాడ్డుతో మొత్తం ఇతను అనుజ్ఞ నాయుడు వాళ్ళ మిస్సెస్ ఇందు, పోతే కళ్యాణం మణియ, కళ్యాణం బ్రహ్మం, వాళ్ళ బాబాయ్ కొడుకు, ఎవరో 2 ముస్లిమ్స్, మొత్తం 7 వచ్చి ఇష్టాచార కుక్కను కొట్టినట్టు కొట్టారు. రాడ్డు తీసుకుని తల మీద కేసు పెట్టి బెడ్జాల మీద కొట్టడం, ఎదురు రొమ్మలు ఛాతీ మీద ఎగిరి తన్నటం, ఇవన్నీ ఇచ్చేసి డబ్బులు బిల్లు కోసమే, కూరగాయల బిల్లు కోసం నుంచి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయారు కొట్టి. ఇంక పడిపోయానని, నువ్వుకైనా ఊళ్ళో ఉంటే చచ్చిపోతావరా, నీ పిల్లలను కూడా ఉన్నాయేనో నువ్వు అనుకుంటున్నావేమో అని చెప్పేసి ఏఎస్ఐ కొడుకు బెదిరింపులు. మరి ఇదైనా నువ్వు ఎట్లా బతుకుతావో చూస్తావు, ఖాళీ చేసి వెళ్ళిపోతావా, ఇక్కడ ఉంటావా అని చెప్పేసి. ఇందాల హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి మేడంతో మాట్లాడుతుంటే హాస్పిటల్కి వచ్చి ఏం పిక్కుంటావు పిక్కోరా అని చెప్పేసి ఆడ డాక్టర్ గారి ముందే మాట్లాడటం జరిగింది. మేడం గారు రాసేసరికి పని పరాకు వేసుకుని బయటకు వెళ్ళవా అంటే ఇంకా వెళ్ళాడు. ఏం పెట్టుకుంటావు, ఏం చేయగలుగుతావు చేసుకుని, నువ్వు మాత్రం నేను నీ కొడుకు